చెప్పేసి దీని మీద ఏదో స్టడీ చేస్తున్నట్టు దీని మీద ఏదో మళ్ళీ జీవోలు ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు నిన్న స్పష్టం చేసింది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు ఉగాదికి ఏప్రిల్ 1, 2026 ఉగాదికి ఆరోగ్యశ్రీని చంపేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. అసలు ఏంటి ఈ హైబ్రిడ్ మోడల్? ఒకసారి కనుక మనం చూసుకుంటే జనరల్ గా ఒక హైబ్రిడ్ పంటలు, ఒక హైబ్రిడ్ ఉత్పత్తులు మనం చూస్తూ ఉంటాము. ఇక అవేలా అలా వాటికి ఒక సహజ ఉత్పత్తులు, ఒక సహజ పంటలకు ఏంటి తేడా ఉంటుందంటే ఆ విధమైనటువంటి తేడానే మరి మన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మోడల్లో ఉండే దానికి ఈ హైబ్రిడ్ మోడల్ కి అంత తేడా అనేది మనకు ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఈ ఎవరో ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి ఏం బాధ్యత ఉంటుంది? ఆ వచ్చేటువంటి రాష్ట్ర ప్రజలు వచ్చేటువంటి ప్రతి పేషెంట్ ని, పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి పేషెంట్స్ ని చూడాలి, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి వైద్యం చేయాలి, వీళ్ళకు చక్కటి మందులు ఇవ్వాలి, ట్రీట్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన ఈ వాళ్ళకి ఎందుకు ఉంటది? వాళ్ళకి ఎంతసేపు కూడా డబ్బులు ఆదా చేసుకోవాలి, ట్రీట్మెంట్స్ తక్కువ చేయాలి, వాళ్ళకు బెనిఫిట్ అయ్యేలాగా వాళ్ళు ఆలోచిస్తారు. అంతేగాని గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్నట్టుగా వచ్చిన ప్రతి ఒక్కరిని చూడాలి, ఫ్రీగా చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చూసినట్టుగా చూడాలని వీళ్ళకి ఎందుకు ఉంటదండి ఆలోచన? వీళ్ళకు ఉండదు కదా. మరి ఈ రోజున మరి వీళ్ళకు కూడా ఇక మేం చెప్పిందే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఉన్నప్పుడు 25 lakhs వరకు కూడా లిమిట్ పెంచాము. మరి అదే వీళ్ళు కూడా అదే మళ్ళీ మేము ఆల్రెడీ 25 లక్షల చొప్పున మనం ప్రతి కుటుంబానికి పెంచి ఇస్తున్నాం. మరి దాన్నే వీళ్ళు ఏదో కొత్తగా కనిపెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారే వచ్చి ఇది ఇస్తున్నట్టుగా దానికి మళ్ళీ మార్కెటింగ్ చేసుకొని ఆరోగ్యశ్రీలో మేము 25 లక్షల వరకు కూడా ఇస్తున్నాము, బీపీఎల్ ఫ్యామిలీస్ కి ఈ విధంగా ఇస్తున్నాము, ఈ విధంగా చేస్తున్నామని చెప్పి ఊదరగొట్టడము. ఇక అందులో కూడా అన్ని ప్రొసీజర్స్ కవర్ చేయరంట, కొన్ని ప్రొసీజర్స్ మాత్రమే కవర్ చేస్తారు. మళ్ళీ అబవ్ పవర్టీ లెవెల్ కి 2.5 లక్షలు మాత్రమే కవర్ చేస్తారంట. ఈ విధంగా కోతలు పెట్టుకొని మళ్ళీ దాంట్లో 100 కండిషన్స్ తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి వైద్యం అందించకుండా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. నెట్వర్క్ హాస్పిటల్స్ పరిస్థితి ఏంటి? ఈ రోజున ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ చేతులు ఎత్తేసాయి. డాక్టర్లందరూ కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు ధర్నాలకు దిగి వాళ్ళు సమ్మెలు చేస్తూ ఉంటే వాళ్ళని పిలిచి మీరు ఏం మాట్లాడతారు? 1 time సెటిల్మెంట్ అని మాట్లాడతారు. 1 time సెటిల్మెంట్ ఎప్పుడు చేస్తారో తెలుసా? ఇక మేము మొత్తం వ్రాపప్ చేస్తున్నాము, అంత కట్టేస్తున్నాము, తాళాలు వేస్తున్నాం అన్నప్పుడు ఇక 1 time సెటిల్మెంట్ అనే దానికి వచ్చి కూర్చొని ఇక ఫైనల్ గా ఒక సెటిల్మెంట్ చేసుకుని కట్టేసుకుంటారు. 1 time సెటిల్మెంట్ మీరు మాట్లాడుతూ ఉన్నారు. నెట్వర్క్ హాస్పిటల్స్ లో మీరు చెల్లించాల్సినటువంటి సుమారు 3,000 కోట్లు ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ బకాయిలు మీరు చెల్లించాలి. ఇవి ఎక్కడ చెల్లించాల్సి వస్తుంది ఏంటని చెప్పేసి ఇక వాళ్ళు బట్ వాళ్ళు నంబర్ ఆఫ్ టైమ్స్ లెటర్స్ రాసి సమ్మెకు దిగితే వాళ్ళతో 1 time సెటిల్మెంట్ కి మీరు మాట్లాడుతున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటి? స్పష్టంగా ఆరోగ్యశ్రీని చంద్రబాబు నాయుడు గారు చంపేస్తున్నారు. మరి ఈ రకంగా రాష్ట్ర పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. ఇక మనం చూసినట్టయితే ఈ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా హయాంలో ఈ ఆరోగ్యశ్రీ విషయానికే వస్తే ఉన్నటువంటి 1000 కన్నా పైన ఉన్నటువంటి ప్రొసీజర్స్ ని 3,257 ప్రొసీజర్స్ కి పెంచి ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ ని కూడా చక్కగా ఎంకరేజ్ చేసి నెట్వర్క్ హాస్పిటల్స్ కి ఏమైనా ఇబ్బంది వస్తే కూడా వారితో ఇమీడియట్ గా ఏదైనా ఉంటే కూడా మాట్లాడి చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇంకా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా వాళ్ళతో ఒక ఇంటరాక్షన్స్ అనేవి ఉండేవి. మాకు వాళ్ళు ఏదైనా సమస్యలు ఉంటే మాకు